ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా దీన్ని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి 100 కోట్లు ఇస్తాం. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యూరేటివ్ హెల్త్ ను క్వాంటమ్ అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. సామర్థ్యాలు, వేగం, ఖచ్చితత్వం లాంటివి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుంది. ఓ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ క్వాంటమ్ ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉంది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఏ సాంకేతికత అయినా విప్లవమైన ఏపీ సారథ్యం వహిస్తుంది. ఎవరిని అనుసరించదు. క్వాంటమ్ కంప్యూటర్ పరికరాలను కూడా వచ్చే 2 ఏళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి. క్వాంటమ్ నిపుణులు, క్వాంటమ్ కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తాం. నవంబర్ 13వ తేదీన ఇచ్చిన క్వాంటమ్ ప్రోగ్రాం ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక ప్రకటన ద్వారా 54,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిపుణుల్ని తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. క్వాంటమ్ రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసుకున్నాం. 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంగానే 1IT AI యూజ్ కేస్ ద్వారా వీటి విస్తృతిని పెంచుతున్నాం. క్వాంటమ్ ఆల్గారిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్థులు భవిష్యత్తు నిపుణులుగా తయారవుతారు. విజన్ను అందిపుచ్చుకోవాలని విద్యార్థులను కోరుచున్నాను. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నాం. ఎకోసిస్టంగా తీర్చిదిద్దుతున్నాం. I have given my vision for future. Young brains have to ignite your mind power. This is the time. This is where IITs, IISER, or intellectuals globally, all of us will sit together. Quantum is only one area, application multiple. That everybody has to keep it in mind. You are thinking quantum computer means what it will do, all these things. It is not the quantum computer. How you are going to apply quantum computer for different areas, that will change totally.